డాక్టర్ గారు, ప్రేమ కామం ఒకటేనా తేడానా? తేడా అయితే ఏ విధంగానూ తెలియచేయండి. ప్రేమ కామం ఒకటి కాదు. ప్రేమ అనేది అది మనిషి యొక్క భావోద్వేగాలకు సంబంధించింది, హృదయాలకి సంబంధించింది. కామం అనేది అట్రాక్షన్. ప్రేమ హృదయంలోకి దూరి చూస్తుంది, హృదయాన్ని చదువుతుంది ప్రేమ. కామం లేకపోతే అట్రాక్షన్ అంటాం. ఆ అట్రాక్షన్ అనేది మనిషిని బాహ్య రూపాలు చూస్తుంది. వాడి ముక్కు ఎలా ఉంది, వాడి కళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళ పెదవులు ఎలా ఉన్నాయి, వాళ్ళ చెవులు ఎలా ఉన్నాయి, వాళ్ళ రంగు ఎలా ఉంది, వాళ్ళ హైట్ ఎలా ఉంది, వాళ్ళ వెయిట్ ఎలా ఉంది, వాళ్ళ బాడీ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇది చూసి అబ్బా ఫిగర్ బాగుంది. ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయిని చూసి అబ్బా అమ్మాయి ఫిగర్ చాలా బాగుంది అని. అదేంటి ఆ ఫిగర్ బాగుంది అని అనుకునేది అట్రాక్షన్లో వచ్చేటప్పుడు ప్రేమలో పడ్డట్లు పడతాయి. అది ప్రేమ కాదు. దట్ ఈజ్ ఓన్లీ అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్. ఆ అట్రాక్షన్లో ఏంటి కనబడేది? అట్రాక్షన్ ఏంటి? ఆ కామంలో జరిగేది ఏంటి? కేవలం బాహ్య రూపం చూసి, బాహ్య రూపము. అబ్బా ఆ నవ్వు ఎంత బాగుందో, ఆ కళ్ళు ఎంత బాగున్నాయో, కలవలు కూడా అంత అందంగా ఉన్నాయేమో, ఎంత చక్కగా ఉందో అని ఇలా అనిపిస్తుంది. ఇదంతా ఏంటి? భౌతిక రూపాన్ని చూసేది, చూసి కలిగేది కేవలం భౌతిక రూపం చూసేది అట్రాక్షన్, కామం. ఒక 4 రోజులు పోయాక ముఖం ముత్తేస్తే అయిపోయింది. ఎవరిని చూసి కళ్ళల కన్నాడో, కళల్లో వచ్చిందో ఆ రూపం పూర్తి ఇంకో రూపం వచ్చి ఇంకో మనిషి పరిచయం అనుకోండి, వీళ్ళు పక్కెళ్ళిపోతారు. ఈ రోజుల్లో జరుగుతుంది అది. 4 రోజులు వాళ్ళతో తిరిగేస్తారు. ఆహా నువ్వంటే నాకు ఇష్టం, నా కళల్లో నువ్వే వస్తున్నావు, నిరంతరం నువ్వే నా ఆలోచనలో ఉంటున్నావు, నా మనసులో నువ్వే మిగులుతున్నావు అని చెప్తారు. రెస్టారెంట్లకు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, ఎక్కడో బీచ్లో తిరుగుతారు. అంతా అయిపోతే మళ్ళీ వెంటనే 4 రోజులు వేక ముఖం చాటేస్తారు. ఏంటిది? అట్రాక్షన్. ఇప్పుడు జరుగుతుంది అదే ప్రేమ. ఆ ప్రేమ అంటే ప్రేమ అనేది క్షణాల్లో జరగదండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. అయితే అట్రాక్షన్లోంచి చివరికి ప్రేమలోకి మారచ్చు. అట్రాక్షన్ ప్రేమలోకి మారచ్చు, కానీ అట్రాక్షన్గానే ఉండిపోవడం ఎక్కువ. అట్రాక్షన్గానే ఉండిపోవడం ఎక్కువ. ఇన్ఫాచ్యుయేషన్. కానీ అట్రాక్షన్ తర్వాత దగ్గర అవుతున్న కొద్దీ హృదయాలు కలుస్తాయి. హృదయాలు మాట్లాడతాయి, పెదాలు కాదు మాట్లాడుకునేది. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐ అడోర్ యూ. అక్కడ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ అర్థం చేసుకోవడం లేదు, రూపాలే. ఆ బాహ్య రూపంకే, ఆ బాహ్య రూపాయలు అట్రాక్షన్ బాహ్య రూపం కాదు. పాడైందా అవుట్. అంటే ప్రేమ అనేది భావోద్వేగానికి సంబంధించింది. భావోద్వేగం. ఏ భావోద్వేగం? హృదయాల భావోద్వేగం. హృదయాలు మాట్లాడుకుంటాయి, హృదయాలు స్పందిస్తాయి, వదిలిపెట్టలేదు, జీవితాంతం కలిసి ఉండేది. జీవితాంతం ప్రేమ అనేది, నిజమైన ప్రేమ జీవితాంతం కలిసి ఉంటుంది. అట్రాక్షన్ జీవితాంతం కలిసి ఉండేదే కాదు. కొన్ని రోజులే కావచ్చు, కొన్ని నెలలే కావచ్చు అట్రాక్షన్. తర్వాత నిజంగా ఇగ్నోర్ చేయడం అని అంటారు అట్రాక్షన్. అంచేత ప్రేమ శాశ్వతం, అట్రాక్షన్ చాలా తాత్కాలికం. అంచేత మనిషి ఇద్దరి మధ్య ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలంటే వాళ్ళ మధ్య కావాల్సింది అట్రాక్షన్ కాదు, ఒకరినొకరు అండర్స్టాండింగ్ కావాలి. వాళ్ళని ప్రేమించాలి.
గౌరవించాలి. వాళ్ళతో వాళ్ళ హృదయ స్పందన తెలుసుకోవాలి. అక్కడ మాటలు ఉండవు, హృదయాలే మాట్లాడుకుంటాయి. అది కావాలి. జీవితంలో కావాల్సింది హృదయాలు మాట్లాడుకోవాలి. హృదయాలు ఎప్పుడైతే కలిసాయో ఇన్సెపరబుల్. అదే అట్రాక్షన్ అయితే సెపరబుల్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.